హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రామా వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ రాగి సంగటి విత్ కోడికూర. ఈ రెసిపీని చేసే ప్రాసెస్ని చూద్దాం. ముందుగా నేను చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ 1/2 కిలో చికెన్ నేను తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ని బాగా కలపాలండి. ఈ చికెన్ని బాగా కలిపి పక్కన పెట్టుకొని కనీసం ఒక అరగంట సేపు నాననివ్వాలండి. చూడండి, చికెన్ మ్యాగ్నెట్ అయ్యింది. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆనియన్, మిర్చి, టమాటో, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేయాలండి. చూడండి, ఉల్లిపాయలు దగ్గర పడ్డాయి. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం 2-3 సార్లు కలిపి మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేయాలండి. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత చికెన్లో వాటర్ వచ్చింది చూసారా? ఆ వాటర్ చికెన్ ఉడకడానికి సరిపోతుందండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. చూడండి, కర్రీ అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. చూసారు కదండి, కర్రీ అనేది దగ్గర పడింది, ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు అందులో కస్తూరి మేతిని కొంచెం నలిపి వేసుకోండి. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రాగి సంగటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గ్లాస్ రాగి పిండిని నేను తీసుకున్నానండి. ఒక గ్లాస్ రాగి పిండికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో ఏదైతే కొలతతో తీసుకున్నామో అదే గ్లాస్లో ఒక వాటర్ 1 గ్లాస్ యాడ్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని అందులో వేసుకొని ఉండలు లేకుండా గరిటెతో తిప్పుకోవాలండి. అలా 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూడండి, దగ్గర పడింది. ఇందులో ఇప్పుడు 1 కప్ ఆఫ్ రైస్ని నేను యాడ్ చేశానండి. బాగా కలిపి
ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని నేతితో బాల్ లాగా చేసుకోవాలండి. చూడండి, రాగి సంగటి అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదండి మా రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం.